విషయమేం కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితమే రెట్రోస్పెక్షన్. ఇది మనం అంటే నేను మీకు పదాలు చెప్పాను అంతే, మీరు చెప్పండి. ముందుగా రిషి గారు మీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, పెద్దలు గఫూర్ గారికి, అలాగే శ్రీమతి జ్యోత్స్న గారికి, వీక్షకులందరికీ కూడా శుభోదయం అండి. మీరు మంచి అవకాశాన్ని నాకు ఇచ్చారని అయితే నేను భావిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు గఫూర్ గారు అంటే శాసనసభ్యులుగా చేశారు, రామారావు గారిని చూస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారితో కూడా కలిసి పనిచేశారు. వాళ్ళ పార్టీకి కొన్ని కార్యక్రమాలు చేపట్టినప్పుడు నిబద్ధతతోటి కింద కార్యకర్త నుంచి పైన ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా దానికి కట్టుబడి పనిచేస్తారు. కాబట్టి ఇప్పటికీ ఇంకా ఎర్ర జెండా అక్కడక్కడ కనపడతా ఉంది. కొన్ని విషయాల్లో రాజకీయంగా తప్పిదాలు ఉంటే ఉండొచ్చు, కానీ వాళ్ళు అనుకున్న భావజాలాలు సిద్ధాంతాలకి వాళ్ళు కట్టుబడే ముందుకెళ్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో అన్ననందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లోనే కోట్ల రూపాయల యొక్క ఆదాయాన్ని వదులుకొని 40 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజలు నా కోసం తెలుగు వారందరూ కూడా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల నుండి మనస్తాపం చెంది రాజకీయాల్లో ఉన్నటువంటి యొక్క మలినాన్ని తొలగించాలి, నా వంతుగా నేను చేద్దామని చెప్పి ఆయన వచ్చాడు. నిజంగానే ఇందా గఫూర్ గారు అన్నట్లు జ్యోత్స్న గారు లాంటి విద్యావంతులని అలాంటి వాళ్ళందరినీ తీసుకొని వచ్చారు. ఆ రోజు అంటే చదువుకున్న వాళ్ళు, సమాజం మీద ఒక అవగాహన ఉన్నవాళ్ళు, 10 మందికి సేవ చేసినటువంటి సేవా సంస్థలకు సంబంధించిన వాళ్ళు, అలాంటి వాళ్ళని ఎన్నుకొని ఎక్కడెక్కడో ఊరు పేరు లేని వాళ్ళని కూడా చదువుకున్న వాళ్ళని తీసుకొని వచ్చేసి ఆ రోజు శాసనసభ్యులుగా చేశారు, తర్వాత లోక్సభ సభ్యులుగా చేశారు. మీరు గమనించుకోండి, 1984లో లోక్సభలో కాంగ్రెస్ పార్టీ తర్వాత అతి పెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ 84లో. అంటే ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారి మరణానికంటే కూడా రామారావు గారి గురించి ఆలోచించారు. రామారావు తెలుగుదేశం పార్టీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన తొలగించేసి నాదెండ్ల భాస్కరరావు గారిని ఎక్కించిన సందర్భంగా ప్రజలు అన్యాయం జరిగింది అని చెప్పని రామారావు గారి గురించి ఆలోచించారు, తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు. ఇది గమనించుకోవాల్సిన విషయం. అంటే విలువలు కాపాడతాడు ఈయన, మన ఆలోచనల విధానంగా ఆయన ఇచ్చిన మాట నిలబడతాడన్న నమ్మకంతో. మీరు అన్నట్టు ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎందుకు వైఫల్యం చెందుతున్నాయి? ఇది తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు. అంటే తెలుగుదేశం పార్టీలో మంచివాళ్ళు లేరా అంటే ఎక్కువ శాతం మంది ఉన్నారు, అందుట్లో అనుమానమే లేదు. ఇప్పటికీ రామారావు గారు వేసినటువంటి పునాదుల మీద చాలా పటిష్టంగా ఉంది తెలుగుదేశం పార్టీ. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు కాపాడుకుంటూ వస్తున్నారు, అందుట్లో అనుమానమే లేదు. మీరు అన్నారు చంద్రబాబు నాయుడు గారి లాగా మిగిలిన ఎందుకు ఉండలేదు, ఎందుకు ఆయన ఒక్కడేనా అని చెప్పని. ఇప్పుడు మనం చూసుకుందామండి, చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా అయింది 1995లో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే 2004 వరకు చూసుకుంటా ఉంటే మన దాంట్లోనే చాలాసార్లు చెప్పాను, మళ్ళీ 1995 చంద్రబాబు నాయుడు గారు కావాలి అని. నిస్సందేహంగా ఈరోజు చాలా అవసరం కూడా. చంద్రబాబు నాయుడు గారు 1995 ముఖ్యమంత్రి కావడం చాలా అవసరం కూడా. కారణం ఏంటంటే మీరన్నది వాస్తవమే, గఫూర్ గారు అన్నది వాస్తవమే, జ్యోత్స్న గారికి కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి ఆమెకు తెలిసినా కూడా కొన్ని విషయాలు చెప్పలేకపోవచ్చు. కానీ ఈరోజు జరుగుతున్న పరిణామాలు కనుక మనం చూసుకుంటా ఉంటే ఎందుకు ఇంత ఆలోచన చేయాల్సి వస్తుందో మనం 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండంగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేని ప్రాంతం, అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని గాడిన పెట్టడానికి ఆయన పడ్డ శ్రమ ఈరోజు మానవ మాతృలు ఎవరు కూడా మర్చిపోకూడదు. నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రేమికులు కావచ్చు, తెలుగు వాళ్ళు అన్నవాళ్ళు ఎవరు కూడా దాని గురించి మర్చిపోకూడదు. దౌర్భాగ్యం ఏంటంటే రాజకీయాలకి పెద్దపీట వేస్తూ మర్చిపోయారు కదా, 19లో ఓడించారు. అదే చెప్తుంది, రాజకీయాల గురించి ఆలోచించుకుంటూ అతను చెప్పిన దాన్ని నమ్మారు అంటే చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో కాదు. కానీ ఆయన పొరపాటు ఏందో నేను తర్వాత చెబుతా. చంద్రబాబు నాయుడు గారు తప్పు లేదు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. కానీ స్థానిక శాసనసభ్యులు చేసినటువంటి దుర్మార్గమైన పనుల వల్ల చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. కారణం ఏంటంటే ఈ శాసనసభ్యులు ఓడిపోవాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. ఎలా సాధ్యమవుతుంది? వీళ్ళందరూ గెలిస్తేనే కదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేది. చంద్రబాబు నాయుడు గారు చేసిన పొరపాటు ఏంటంటే అలాంటి శాసనసభ్యులకి మళ్ళీ అవకాశం ఇవ్వటం. దానివల్ల అంత అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఓడిపోయారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని తీసుకొచ్చారు, రాష్ట్రం ఏమైపోయిందో మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు రాజకీయాల్లో నాయకులు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే కేంద్రం కావచ్చు, ఎన్నికల సంఘం కావచ్చు, న్యాయమూర్తులు కావచ్చు, లేదంటే విద్యావంతులు కావచ్చు, ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఏ రాజకీయ పార్టీ అయినా, ఎలాంటి గొప్ప ముఖ్యమంత్రి అయినా, ఎలాంటి గొప్ప ప్రధానమంత్రి అయినా సరే శాసనసభ్యుని కానీ లోకసభ సభ్యుని కానీ పనికి మాలిన వాడిని, పని చేతగాని వాడిని, దుర్మార్గుణ్ణి, దోపిడీదారుణ్ణి, హంతకులకి వాళ్ళు గనక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇస్తే నిర్దాక్షిణ్యంగా ఓడించగలిగినప్పుడే దీంట్లో మార్పులు వస్తాయని అయితే నేను భావిస్తున్నాను. పార్టీ కోసమో
ముఖ్యమంత్రి గారి కోసమో ప్రధానమంత్రి గారి కోసమో ఎవరు పడితే వాళ్ళని గెలిపిస్తే ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయి. ఈరోజు పార్టీకి అంకితభావంగా ఉన్నవాళ్ళు ఎవరు, 2019 నుంచి 2024 వరకు ఎవరు పోరాడారు, ఎవరు ప్రజాపక్షంలో నిలబడ్డారు, ఎవరు ప్రాణాలకు కూడా తెగించేసి ఆ అరాచక పాలనకి ఎదురొడ్డి నిలబడి ఈరోజు పోరాటం చేసి వాళ్ళ కుటుంబ సభ్యులను కోల్పోయి, వాళ్ళ భార్యాబిడ్డలను కోల్పోయి, లేదంటే వాళ్ళు కోల్పోయి ఈరోజు ఈ ప్రభుత్వం రావడానికి కారణం ఎవరయ్యారు, దీనికి ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు జగన్మోహన్ రెడ్డికి 151 స్థానాలు ఇచ్చినటువంటి ఇదే ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేశారు. ఒక్కసారి కనుక ఆలోచించుకుంటే మనకి పరిష్కారం కనపడింది. ఇప్పుడు అంకమరావు గారు, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేల విషయంలో సరే కొత్తగా వచ్చారా, నేర్చుకోవడానికి ఇంకా టైం పడుతుందా అదొక, కానీ సీనియర్ మంత్రులు ఉన్నారు, చెప్తానండి దాని మంత్రుల్లో సీనియర్ మంత్రులు ఉన్నారు, సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు, మరి వాళ్ళు ఎందుకు కట్టుతప్పుతున్నారు? దానికే చెబుతున్నానండి. మీరన్న మాట ఇందాక మీరు అన్నది 100కి 500% నిజం. కారణం ఏంటంటే వాళ్ళు కూడా ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కొంతమంది నేను కూడా 50 కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి, మళ్ళీ ఎన్నికల్లో మళ్ళీ గెలవాలి అంటే ఇంకా ఆ మాత్రం డబ్బులు మనకు కావాలి, ఈ యొక్క తన యొక్క పరివారాన్ని పోషించాలి అంటే డబ్బులు కావాలి, నేను ఏది చేయాలన్నా కూడా డబ్బుతో ముడిపడి ఉంది, కాబట్టి డబ్బే పరమావధి, గెలిపిస్తే చంద్రబాబు నాయుడు గారు గెలిపిస్తారు, నాదేంటి చంద్రబాబు నాయుడు గారి మీద భారం వేసి రాష్ట్రాన్ని ఆయన ఒక్కడే అభివృద్ధి అన్నీ రాష్ట్రాన్ని ఆయన అభివృద్ధి చేయాలి, గెలిపిస్తాడు, వీళ్ళని ఆయన గెలిపించాలి. వీళ్ళు మాత్రం ఒక రకంగా చెప్పాలంటే మనం ఆ పదాలు అయితే వాడకూడదు, కానీ చాలా బాధ చేస్తా ఉంది ఈరోజు రాష్ట్ర పరిస్థితులు చూస్తూ ఉంటే, కొంతమంది ప్రజాప్రతినిధులు చూస్తూ ఉంటే. కానీ అద్భుతంగా పనిచేసే ప్రజాప్రతినిధులు ఉన్నారు ఈ రోజు కూడా. ఈ రోజు ఒక మాట మాత్రం నేను చెప్తున్నాను ఋషి గారు, మీ ద్వారా వాళ్ళకి బాధ కలిగితే కలగచ్చు. ఒక్కసారి శాసనసభ్యుడు అయిన తర్వాత, వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్న తర్వాత మరో ఎన్నికల్లో ఓడిపోయారు అంటే ఆ శాసనసభ్యుడి కావచ్చు, లోక్సభ సభ్యుడి కావచ్చు, అంతకంటే పనికి మాలిన వాడు రాజకీయాల్లో ఉండకూడదండి, ఉండరండి నాకు తెలిసినంత వరకు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈరోజు 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చింది. 778 రోజుల వాళ్ళ అధికారంలో రోజుకి 3,000 కోట్ల రూపాయల కాడికి ఈరోజు అభివృద్ధి పనులు కనుక మనకు కనపడతా ఉన్నాయి. అలాగే ఈరోజు పరిపాలన అనుమతులు ఇచ్చిన దాన్ని కనుక లెక్కేసుకుంటా ఉంటే 2 లక్షల కోట్ల అప్పు చెప్తా, అది కూడా చెప్తానండి. పరిపాలన అనుమతులు ఇచ్చిన దాన్ని చూసుకుంటా ఉంటే రోజుకి 1,700 కోట్ల రూపాయలు పెట్టుబడులు కనపడతా ఉన్నాయి. మీరు అప్పుల గురించి చెబుతున్నారు, అప్పులు ఎందుకు చేస్తున్నారు? అభివృద్ధి పనులు కనపడుతున్నాయి కదా, పోలవరం కనపడుతుంది కదా, అమరావతి కనపడుతుంది కదా, భోగాపురం కనపడుతుంది కదా, ఆర్సెల్ మిట్టలు కనపడుతుంది కదా, అంటే ఇన్ని జరుగుతూ ఉండి తల్లికి వందనం ఇస్తున్నారు కదా. ఈరోజు ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ మహేంద్ర దేవ్ తెలుగువారు, ఆయన గుంటూరు, వాళ్ళ నాన్నగారు కూడా. అమరావతితో బహుళ ప్రయోజనాలు ఉన్నాయి, హైదరాబాద్ నుంచి 67% ఆదాయం వస్తున్నట్టే రేపు పొద్దున్న అమరావతి నుంచి కూడా రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు మిగిలిన ప్రాంతాలను కూడా విస్మరించడం లేదని ఆయన చాలా డీటెయిల్డ్గా చెప్తూ, ఉత్పాదకత లేని ఉచితాలతో ఆర్థిక వ్యవస్థకు దెబ్బ. నిస్సందేహంగా అండి ఈరోజు గెలవడానికి అది చంద్రబాబు నాయుడు గారు అందుకనే చెబుతుంది 95 చంద్రబాబు నాయుడు గారు కావాలని ఎందుకు అంటున్నాను అంటే, ఆ రోజు ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు కావచ్చు, విద్యుత్తులో కావచ్చు, లేకపోతే ఈ యొక్క మనకు కనపడుతున్నటువంటి హైటెక్ సిటీ కావచ్చు, సైబరాబాద్ నిర్మాణం కావచ్చు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన విధానం కావచ్చు, ఈ రోజు ఆయన ఎన్నుకున్న విధానం కావచ్చు, అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు. నిస్సందేహంగా ఋషి గారు, పోలవరం కనుక 2021 నాటికి కనుక పూర్తయినట్టయితే ఈ రోజు 1,00,000 కోట్ల ఆదాయం ఆంధ్ర రాష్ట్రానికి మిగిలి ఉండేది. ఎందుకంటే విద్యుత్ ద్వారా ₹1 నుంచి రూపాయికి వచ్చేది విద్యుత్తు. ₹19.60 కొన్నారండి గత ప్రభుత్వం, ₹19.60 కొన్నారు. ఈ రోజు ఇన్ని అప్పులు చేస్తున్నా కూడా ప్రజల మీద భారం పెట్టకుండా విద్యుత్తులో 2 సార్లు విద్యుత్ ధరలు తగ్గించారు. అంటే ఈ రోజు ఇట్లా చేస్తున్నా కూడా తల్లికి వందనం కావచ్చు, లేకపోతే మిగిలిన పథకాల గురించి కావచ్చు, పెన్షన్ల గురించి కావచ్చు, ఇన్ని ఇస్తూ కూడా ఈ రోజు ఇన్ని పరిశ్రమలు చేపడుతున్నారు, ఇన్ని పరిశ్రమలు ఈ రోజు వస్తున్నాయి. దీనివల్ల రాష్ట్ర ప్రయోజనాలు ఏం చేకూరుతుంది అనే దాని మీద పెట్టిన శ్రద్ధ, భవిష్యత్తులో నా రాష్ట్రం బాగుండాలి అంటే ప్రజాప్రతినిధులు ఎలా ఉండాలి అనే దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టాలా. ఇప్పుడు రాజకీయాలు మారిపోయాయి, రాజకీయ నాయకులు మనస్తత్వాలు మారిపోయాయి, వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చే పద్ధతి ఇవన్నీ మారిపోయినప్పుడు చంద్రబాబు కూడా అంటే అప్పుడున్న చంద్రబాబులాగా ఇప్పుడు ఆలోచిస్తే కుదురుతుందా? నిస్సందేహం కుదిరింది. మన చర్చలోనే గతంలో కూడా మాట్లాడుకున్నాం, మన దాంట్లో కూడా మాట్లాడుకున్నాం. జ్యోత్స్న గారే ప్రత్యక్ష సాక్షి. మీరు పార్టీకి అనుబంధంగా ఉండి పార్టీతో మమేకమైనటువంటి కార్యకర్తల్ని శాసనసభ్యులుగా నిలబెట్టండి, డబ్బుతో పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇదేదో నేను ఆమెకి ఫేవర్ చేయడానికో లేకపోతే ఇంకొకలాగా మాట్లాడట్లా. ఇప్పుడు జ్యోత్స్న గారు ఉన్నారు, షీ ఈజ్ ఎ నేషనల్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ ద పార్టీకి ఎప్పటి నుంచో లాయల్గా పనిచేస్తున్నారు. బట్ ఆవిడ శాసనసభలోనో లోక్సభలోనూ ఎందుకు ఉండరు? ఇప్పుడు ఉండాలి కదా. గెలిచారండి
గప్పుడు Yes, ఏడు డబ్బులు yes. పెట్టి గెలిచారు. ఇప్పుడు దండం పెట్టి అయ్యా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయబోతున్నాం, నేను గతంలో చేసినటువంటి అభివృద్ధిని మీరు దృష్టిలో పెట్టుకోండి, నా వ్యక్తులు గెలిపించండి అంటే 175 గెలిపించుండేవాళ్ళు. నిస్సందేహంగా చెబుతున్నాను. వీళ్ళు అభ్యర్థులు ఎవరైనా ఉన్నారో పార్టీ కట్టుబడి ఉండాలా లేదా, పార్టీ సిద్ధాంతాలు వాళ్ళకి తెలుసా లేదా, పార్టీ ఏ విధంగా పుట్టింది, పార్టీ ఏ విధంగా నడవాలి, శిక్షణ తరగతులు కార్యక్రమాలు ఇస్తున్నారు కదా ఎప్పటికప్పుడు. దానివల్ల ప్రయోజనాలు ఏంటి, శిక్షణ తరగతులు ఇస్తున్నారు. ఆ శిక్షణ పొందిన కార్యకర్తల నాయకులేరి, శిక్షణ పొందిన కార్యకర్తల నాయకులేరి, జెండా పట్టుకొని వీధిలో వచ్చేసి పోరాటం చేసిన కార్యకర్తలేరి నాయకులుగా ఎవరు వచ్చారు ఈరోజు శాసనసభ్యులుగా, ఎవరు వచ్చారు లోక్సభ సభ్యులుగా చెప్పండి నాకు. సో ఇది ఈ చర్చ గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి వెళుతుందని అనుకుంటున్నాను. లెట్స్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇంకో పెద్ద మనిషి ఉన్నారు కదా, మనం ఇందాక ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఆయన గురించి మాట్లాడుకుందాం. షార్ట్ బ్రేక్.